చేయడానికి ఒక ప్లేస్ వెతుకున్నప్పుడు దేవుడు మాకు ఇక్కడ ప్లేస్ చూపించాడు. మేము ఇక్కడ సెటిల్ అవ్వాలి అని మేము ప్రార్థన చేసుకొని దేవుడు మాకు సమాధానం ఇచ్చినప్పుడు మేము ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద గోల్ ఏంటంటే మందిరం. మా మ్యారేజ్ అయిన తర్వాత మొత్తం లాక్డౌన్ జరిగింది. సో మేమంతా ఆన్లైన్లోనే దేవుడిని ఆరాధిస్తూ వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక ఆఫ్లైన్ మందిరంకి వెళ్ళాలి. మందిరం వెతకడానికి ఆన్లైన్లో చూసి సూరారంలో ఒక మందిరం దగ్గరికి వెళ్ళాము. కానీ అక్కడ సమాధానం అనిపించలేదు. ఒక 2 months అలానే వెళ్తూ వచ్చాము. దేవుని ప్రార్థిస్తూ వచ్చాము. దేవా, మేము మందిరంకి నామమాత్రంగా కాకుండా మాకు విశ్వాస జీవితాన్ని బలపడేలాగా మాకు ఒక మందిరాన్ని తీర్చండి అని దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చాము. ఉపవాసంతో ఉండి ప్రార్థిస్తూ వచ్చాము. మెయిన్గా మా కుటుంబ పరిస్థితిని బట్టి మేము దేవుల్లో నిలబడటం, ఇంకా మాకు ఆ పరిస్థితులు చాలా ముఖ్యమైనది. మాకు వివాహమై ఆ టైంలో 3 years అయిపోయింది. మాకు ఇంకా కిడ్స్ లేరు. ఎన్నో శోధనల గుండా మేము వెళ్తూ వచ్చాము. మా విశ్వాస జీవితాన్ని బలపరచుకోవాలంటే మాకు ఖచ్చితంగా మందిరం కావాలి. సో మేము అలా దేవుని ప్రార్థిస్తూ వచ్చినప్పుడు మా అపార్ట్మెంట్లో ఉన్న అన్న వాళ్ళ నుండి మాకు ఇక్కడికి ఇన్విటేషన్ వచ్చింది, VBSకి రండి అని. మామూలుగా మేము ఇంకా VBSకి వచ్చాము. వచ్చిన తర్వాత నుండి ఈ యొక్క మందిరంలో మేము స్థిరపడుతూ వచ్చాము. అది మా జీవితంలో ఇప్పుడు మేము అమెరికాకి వెళ్ళి స్థిరపడే దానికంటే గొప్ప బ్లెస్సింగ్గా మేము ఫీల్ అవుతాం ఇప్పటికీ కూడా. ఎందుకు అంటే ఈ మాటలలో చెప్పలేం, కానీ మా యొక్క విశ్వాస జీవితం అనేది చాలా బలపడింది. మేము యవ్వనంగా ఉన్నప్పటి స్థితి కంటే మా యొక్క విశ్వాస జీవితం బలపడడం మాత్రమే కాదు, కానీ దాని ద్వారా మా జీవితంలో మేము ఎన్నో గొప్ప మేలులను చూస్తూ వచ్చాము. అలాంటి మేలులలో ఒకటి ఇప్పుడు నా హస్బెండ్ US లో సెటిల్ అవ్వడం. అది మాకైతే ఎంత మాత్రం సాధ్యం కాదు. కేవలం దేవుడి యొక్క గొప్ప కృపను బట్టే నా హస్బెండ్ అక్కడ వెళ్తూ వచ్చారు. అదేవిధంగా తక్కువ టైంలో దేవుడు నన్ను కూడా వెళ్ళడానికి ప్రిపేర్ చేస్తూ వచ్చారు, అనుమతిస్తూ వచ్చారు. సో ఇదంతా ఎలా జరుగుతుంది అంటే మా యొక్క విశ్వాస జీవితం మందిరంని బట్టే అని మేము నమ్ముతాం. అదేవిధంగా నేను హెబ్రోన్ ఫెలోషిప్ కాదు, నన్ను క్షమించండి నేనేమో తప్పుగా మాట్లాడితే. నేను హెబ్రోన్ ఫెలోషిప్ కాదు, మ్యారేజ్ తర్వాతనే హెబ్రోన్ ఫెలోషిప్. కానీ నేను ఎప్పుడు ఆ అనుభూతి అయితే చెందలేదు. వర్డ్స్లో వింటూ వచ్చాను, కానీ ఎప్పుడు కూడా హెబ్రోన్ అంటే ఇంత గాడ్ స్పిరిచువాలిటీ ఉంటుంది అని అయితే నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు మిగతా మందిరంలోకి వెళ్ళినప్పుడు. సో నేను అనుకునేదాన్ని, అందరూ అంటారు సంఘము, సహవాసము, రొట్టెలిచ్చడము అది గాడ్ మనకి టీచ్ చేసిందని. కానీ నేను ఓన్లీ సంఘాన్ని చూసాను, రొట్టెలిచ్చడాన్ని చూసాను, కానీ సహవాసాన్ని అయితే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సో నేను దానికోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఎందుకంటే పెద్దలు ఇంతగా చెప్పారంటే ఉంటుండొచ్చు, కానీ నాకైతే అవకాశం రాలేదు. దేవా, నీ చిత్తం అయితే నన్ను అనుభూతిలోకి తీసుకెళ్ళండి. ఎందుకంటే లైఫ్ లాంగ్ నేను ఓన్లీ నా హస్బెండ్ కోసమే చర్చకి అయితే రాలేదు. నేను కూడా ఒక కంప్లీట్ ఫీల్ అనేది నాకు కూడా రావాలి అని దేవుని ప్రార్థించినప్పుడు ఈ యొక్క మందిరంలో నేను ఆ యొక్క సహవాసాన్ని కంప్లీట్గా నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నేను నా ఫ్యామిలీని వదిలిపెట్టి ఎంతగా వెళ్తుంటే ఎంత బాగా అయితే నాకుందో, లిటరల్లీ నాకు అదే ఫీల్ ఉంది ఇక్కడ ఈ మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి. అంత శ్రేష్టమైనది, అంత శ్రేష్టమైన ఒక సహవాసాన్ని నేను ఈ మందిరం నుంచి నేను మాత్రమే కాదు, నా భర్త, నా కుటుంబం కంప్లీట్గా పొందుతున్నాను. దాన్ని బట్టి ఇక్కడ ఉన్న సహోదరులందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. మేము ఎల్లవెళ్ళ మీ అందరినీ జ్ఞాపకం ఉంచుకుంటాము. మాకు ఈ మందిరం విడిచిపెట్టి వెళ్ళడం అసలు ఇష్టం లేదు, కానీ దేవుడు మా జీవితంలో ఆ కార్యాన్ని నెరవేర్చారు కాబట్టి, దేవుడి నామాన్ని అవమానపరచలేము కాబట్టి మేము ఆ యొక్క అవకాశాన్ని తీసుకొని దేవుడి నామాన్ని గణపరచబడినట్లుగానే అక్కడికి వెళ్తూ వచ్చాము. మా గురించి ప్రార్థించండి. మేము ఎక్కడికి వెళ్ళినా దేవుడిని అంటు పెట్టుకొని ఉండలాగా మా యొక్క విశ్వాస జీవితాన్ని దేవుడు ఎల్లవెల్లా పోషించలాగా ప్రార్థిస్తూ రాగలని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క చిన్న అవకాశాన్ని బట్టి దేవుడు పొందుతున్నాను.